ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, భగవద్ అనుగ్రహంతో శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటూ ఈవేళ పంచదశ దివసం అంటే 15వ రోజు మనం చెప్పుకుంటున్నాము. రుక్మిణీ మాత శ్రీకృష్ణ భగవానుడి గురించి తన తండ్రి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు, లేదా తన తల్లి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు, అలాగే తన అన్న రుక్మి దగ్గరికి వచ్చి కూడా కృష్ణుడి యొక్క వీర ప్రతాపం గురించి, ఆ మహానుభావుడు చేసినటువంటి లీలల గురించి చెబుతూ ఉంటే విని 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 వరించింది. వరించినటువంటి వాళ్ళు ఊరికే ఉంటారటండి. ఎప్పుడైతే మనస్సు వరించి ఉంటుందో తలంపు అక్కడే ఉంటుంది, దాని గురించే ఉంటుంది. మరి మనం కూడా విన్నాము, మన మనస్సు కూడా వరించిందా లేదా అనేది చూస్తే వరించిందని చెప్పాలి. మనం కూడా గోవింద మాధవ గోపాల కేశవ, 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 గోవింద మాధవ గోపాల కేశవ. రుక్మిణీ మాత మనస్సు కృష్ణనామాన్ని జపిస్తూ ఉంది. వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు పాపం బ్రాహ్మణుడాయి శరీరమంతా శుష్కించి చిక్కి బక్క చిక్కి ఉన్నటువంటి బ్రాహ్మణుడు వేరే ఎవ్వరూ లేక అతడినే ఆశ్రయించింది. అయితే పైకి బక్క చిక్కిన వాడే గాని లోపల మాత్రం బాగా గట్టివాడే. అతని పేరే అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు. పాపం రుక్మిణి తలుచుకుంటూ ఉంది. ఇప్పుడే ఏ రీతిగా మన శ్రీమాన్ డాక్టర్ కృష్ణారావు వారి ధర్మపత్ని కృష్ణ కుమారి గారు దంపతులతో పాటుగా వారి దగ్గర శుభ ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేస్తున్నటువంటి వారందరూ గోపికలై ఉండ్రాజవరం ఒక చక్కని విదర్భ దేశమై ఆ విదర్భలో శ్రీకృష్ణుడి యొక్క స్మరణ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇంకా రుక్మిణిని కలవక ముందే ఇక్కడ మన వాళ్ళు రుక్మిణి కృష్ణులు ప్రత్యక్షంగా కలిసి మనందరికీ దర్శనమిచ్చి ఆనందానుభూతిని కలిగించారు. ఎందుకంటే యాత్రోత్సవంబునైన ఈశుని గుడి త్రోవ తొక్కగలేని దుష్పదులను అని భాగవతం అంటుంది. ఈవేళ చక్కగా కళ్యాణము, శాంతి కళ్యాణము, ఇద్దరు వ్యక్తులు, సామాన్యమైనటువంటి వ్యక్తులు కళ్యాణం చేసుకుంటే ఆ కళ్యాణం 2 కుటుంబాలకు మాత్రమే అది ఒక సుఖాన్ని, లాభాన్ని, ఆ వంశాభివృద్ధిని కలిగిస్తుంది. కానీ సాక్షాత్తు నిత్యోత్సవుడు, వారోత్సవుడు, పక్షోత్సవుడు, మాసోత్సవుడు, అయనోత్సవుడు, సంవత్సరోత్సవుడు అయినటువంటి భగవంతునికి కళ్యాణం జరిపితే లోకానికంతటికి కళ్యాణం జరుగుతుంది. అందుచేత ఈ శాంతి కళ్యాణంలో మనందరం శోభాయాత్రలో శుభప్రదమైనటువంటి భగవంతునితో పాటు కలిసి, అలాగే ఈ కలియుగంలో సాక్షాత్తు శ్రీమద్ భాగవతమే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సాకార రూపము అని చెప్పినందుకు ఆ భాగవత గ్రంథ
రూపముతో పాటుగా మనం శోభాయాత్ర చేసుకుని వచ్చాము. ఇక అక్కడ విదర్భలో భీష్మకుడు అనేటటువంటి ఆ మహారాజు తన కుమార్తె యొక్క కళ్యాణం వైభవంగా జరగాలి, నిర్విఘ్నంగా జరగాలి అని ఇప్పుడే ఏ మహాగణపతి పూజ ప్రారంభం చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు బ్రాహ్మణోత్తములు వచ్చి వేద స్వస్తి వాచకములతో పాటుగా గణపతి పూజ చేయించారు. ఇంకా చేయాల్సినటువంటి దాన ధర్మములు గోదానము, భూదానము, సువర్ణ దానము, ఇన్ని దానాల్ని అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే రుక్మిణమ్మకు మనస్సులో ఒక ప్రక్క శంక, ఏమయ్యాడు ఈ బ్రాహ్మణుడు? తీరా వెళుతూ ఉంటే మధ్యలో ఏమైనా శోష వచ్చి పడిపోయాడా? ఎవరైనా అతన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేక తీరా కష్టపడి వెళితే ద్వారపాలకులు ఏమైనా అడ్డుకున్నారా ఆ ద్వారకలో? ఒకవేళ ద్వారపాలకులు కూడా దారిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత స్వామికి దగ్గర ఉండేటటువంటి సఖులు, స్నేహితులు వాళ్ళేమైనా ఆటంకపరిచారా? తీరా అక్కడి నుంచి కూడా లోపలికి వెళితే స్వామి అసలు తీసుకున్నాడో లేదో, నేను పంపించినటువంటి ఆ అగ్నిజ్యోతన బ్రాహ్మణుడితో మాట్లాడాడో లేదో, ఏమయ్యిందో ఏమిటో అని చాలా బాధపడుతూ ఉన్నదండి ఎవరు? రుక్మిణి. ఆ బాధలోనే తాను పాపం ఏ రకంగా బలి ఇచ్చేటటువంటి మేకను అలంకరిస్తారో ఈమెను కూడా అలాగే వాళ్ళు అలంకరిస్తూ ఉంటే కళ్యాణ ఘట్టం విన్నటువంటి కన్యలకు మంచి వరుడు వస్తారు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకునైనా శ్రద్ధగా వినాలి. కళ్యాణం అయిన వాళ్ళకి ఏమీ లాభం లేదు కదండి, మరి మేము కబుర్లు చెప్పుకోమా అని అంటే, కళ్యాణం అయిన వాళ్ళకి కూడా జీవితంలో శుభాలు జరగాలి అంటే శుభప్రదాయిని ప్రకృతి స్వరూపిణి రుక్మిణి అమ్మ సాక్షాత్ పురుషోత్తముడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కళ్యాణ ఘట్టం వింటూ ఉంటే అందరికీ, లోకానికంతటికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. అంటే లోకంలో ఉన్న మనకి జరగదా? జరుగుతుంది. అంటే జరిపించుకోవాలి అంటే జరుగుతున్న ఆ కళ్యాణకర ఆ తరంగాలు, ఆ శబ్ద తరంగాలను మనం శ్రద్ధగా వింటే మనం కూడా దాన్ని అందుకోవచ్చు. ఏ రకంగా బలిని ఇవ్వడానికి ముందు మేకకు శుభ్రంగా భోజనం పెడతారట, పసుపు రాస్తారట, బొట్టు పెడతారట, మెడలో మాల వేస్తారట. అలాగే రుక్మిణిని కూడా అలంకరిస్తుంటే ఆమె తనను ఆ రకంగా భావన చేస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ అన్న రుక్మి శిశుపాలుడికి ఇవ్వాలి, ఇక అతని మాటే చెల్లుబడి కాబట్టి అందరూ అదే ఈమె శ్రీకృష్ణుడికి తగినటువంటిది కానీ శిశుపాలుడికి తగినది కాదే అని అనుకుంటూ ఉన్నారండి. ఈమె కూడా అలా యాదృచ్ఛికంగా కూర్చున్నదే తప్ప ఎవరు ఏం చేస్తున్నది తెలియకుండా ఉన్నది రుక్మిణి. ఎందుకని? తన మనస్సు శ్రీకృష్ణుడి మీద వాలి ఉన్నది కాబట్టి పాపం మనసులో చాలా బాధపడుతుంది. ఆలోపల ఏకతమున ఆలోల విశాల నయనయగు రుక్మిణి తన్నాలోక లోచనుడు హరి ఆలోకము చేసి కరియడని శంకితయై. అందరూ వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఏర్పాట్లలో తాను మాత్రం ఒంటరిగా తనలో తాను బాధపడుతూ నేను ఏం చెయ్యాలి? ఆలోకలోచనుడు, లోకాన్నంతటినీ అవలోకించేటటువంటి శ్రీకృష్ణుడు, ఆ విశాల నయనుడు నా మనస్సుని, నా అభిప్రాయాన్ని, నా ప్రేమను స్వీకరించాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో, లేకుంటే ఇక్కడ మా అన్న చేసే ఏర్పాట్లలో నేను శిశుపాలుడికి భార్య కావలసి వస్తుంది. నేను కాకూడదు, రావాలి, స్వామి వస్తాడు, అయ్యో నేను ఏం చెయ్యను, ఇక చేసేదేముంది? భగవంతుణ్ణి శరణు కోరడం తప్ప. ముడువదు కన్నులంగడలు తోయకణంబులు కొప్పు చక్కగా ముడువదు
నెచ్చరింగరిసి ముచ్చటొకం జనదు అన్నమేమియును కుడువదు నీరమున్ కొనదు కూరిమి కీరము చేరి పద్మము నొడువదు వల్లవి గుణ వినోదము సేయదు దాయదు అన్యులన్. కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. చాలా బాధ కలుగుతుంది. తాను ప్రేమించినటువంటి వాడు తనకు దొరకక, ప్రేమ లేనటువంటి వాడు ఒక మూర్ఖుణ్ణి, ఒక అజ్ఞానిని, ఒక దుష్టుణ్ణి, ఒక దురాత్ముణ్ణి పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే సామాన్యమైనటువంటి కన్య కూడా చాలా బాధపడుతుంది. అందున ఈమె మహాభక్తుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గుణ లీలా వైభవాన్ని వీరిని వరించినటువంటి ఆమె కాబట్టి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే పాపం తొడవటం లేదు. కొప్పు చక్కగా వాళ్ళు పెడుతుంటే కూడా పెట్టించుకోలేకపోతుంది. పువ్వులు పెట్టుకోమ్మా అంటే కూడా ఆవిడ పెట్టుకోవటం లేదు. ప్రక్కన ఈ చరికత్తలు ఆ చరికత్తలు పలకరిస్తుంటే కూడా నవ్వుతూ పలకరించలేకపోతుంది, మాటలాడలేకపోతుంది. అన్నం తినటం లేదు, మంచినీళ్లు తాగటం లేదు. తనకు ఎప్పుడు చిలుకలు వచ్చి సంభాషించేవట రుక్మిణి దేవితో. ఆ చిలుకలు వచ్చి పలకరిస్తుంటే కూడా పలుకు పలకటం లేదు, పద్యాన్ని కూడా చెప్పటం లేదు. ఎవరెవరు ఏ ఏ చమత్కారం చేసిన, హాస్యోక్తులు చెప్పిన, పెళ్లి కూతురు దగ్గర చుట్టూరు ఉన్నవాళ్ళు చాలా హాస్యం చేస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటారండి. కానీ రుక్మిణి మాత ఎవరేమి చేసినా దానికి ఏమి బదులు పలకటం లేదు. మృగనాభియలగదు మృగరాజ మధ్యమ జలముల నాడదు జల జగంధి ముకురంబు చూడదు ముకుర సన్నిభముఖి పువ్వులు దుర్మదు పూగోణి తనకేలి గోరదు వనజాత లోచన హంసంబు బెంపదు హంసగమన లతల పోషింపదు లతికా లలిత దేన తొడవులు తొడవదు తొడవు తొడవు. కస్తూర నాభితో కస్తూరంతో చేసినటువంటి గంధాన్ని, ఆ తిలకాన్ని ఆమె పెట్టుకోలేకపోతుంది. ఏ ఏ పుష్పాలు పెట్టినా పుష్పాలను కూడా తాను మెడలోని ధరించటం లేదు, జడలోని ధరించటం లేదు. ఎవరెవరు ఏమేమి చేసినా దానికి ప్రతిస్పందించలేకపోతుంది. ఎందుకని చాలా బాధగా ఉంది. ఇక చేసేది ఏమీ లేక మాధవుణ్ణి శరణు కోరడం తప్ప మరొక ఉపాయం లేనే లేదు అని గుర్తించి స్వామిని ప్రార్థిస్తుంది. మాధవ మాధవ భూధవ మదన జనక సాధురక్షణ చతుర శరణు శరణు. మాధవ భూధవ మదన జనక సాధురక్షణ చతుర శరణు శరణు. మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ. నారాయణాచ్యుతానంద గోవింద శ్రీ నారసింహ కృష్ణ నాగశయన వరాహ వామన వాసుదేవ మురారి శౌరి జయ జయతు శరణు 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 శరణు. మాధవ భూధవ మదన జనక సాధురక్షణ చతుర శరణు శరణు. మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ. పుండరీకేక్షణ భువన పూర్ణ గుణ అండ జగమన నిత్య హరి ముకుంద. పుండరీకేక్షణ భువన పూర్ణ గుణ అండ జగమన నిత్య హరి ముకుంద. పండరి రమణ రామ బలరామ కృష్ణ చండ భార్గవ రామ శరణు శరణు
మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ మాధవ భూధవ దేవదేవోత్తమ దివ్యావతార నిజ భావనాతీత పద్మనాభ దేవదేవోత్తమ దివ్యావతార నిజ భావనాతీత పద్మనాభ శ్రీవాసుదేవ శృంగారమూర్తిన కామయవ సారూప్య శరణు శరణు కామయవ సారూప్య శరణు శరణు శ్రీవాసుదేవ శృంగారమూర్తిన కామయవ సారూప్య శరణు శరణు కామయవ సారూప్య శరణు శరణు మాధవ భూధవ మదన జనత సాధురక్షణ చతు శరణు శరణు మాధవ భూధవ మదన జనత సాధురక్షణ చతు శరణు 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 శరణు. కళ్యాణ తిలకం కూడా ఉంచుకోవటం లేదు. తన యొక్క కమల హస్తాలను చెలికత్తలు గంధం పోద్దాము అంటే కూడా ఇవ్వటం లేదు. మాధవుడు భూధవుడు శ్రీకృష్ణ చంద్రుడు అతన్నే శరణు కోరుతూ అతడి గురించి విన్నటువంటి నామాలన్నింటినీ కీర్తిస్తూ ఉన్నది. హరిరాకకు ఎదురు చూస్తూ ఉన్నది. ఏమవుతుందో ఏమి జరిగిందో కూడా పాపం అనుమానిస్తూ శంకిస్తూ ఉన్నది. తద్వారా విరక్తి అయ్యింది. మనోభావాన్ని దాచుకోలేకపోతుంది. అలాంటి ఈమెకు శుభం ఎవరు చెప్పుతారు, ఎలా చెప్పుతారు అర్థం కావటం లేదు. ఆశ్చర్యం. ఎంతలో ఆమెకు స్త్రీలకు ఎడమ భుజం అదిరితే మంచిదట. అలాగే ఎడమ కన్ను అదురుతుంది. బహుశా స్వామి స్వీకరించి ఉంటాడు నా పత్రాన్ని, ఆ బ్రాహ్మణోత్తముడు కలిసి ఉంటాడు అని అనుకుంటుంది. ఎంతలోనే రాని వచ్చాడు బ్రాహ్మణుడు, అద్విజ్యోతనుడనేటటువంటి బ్రాహ్మణుడు. దూరంగా చూసింది. అంతే చూసిన బ్రాహ్మణుడి యొక్క ఆ ముఖార విందాన్ని చూసింది. ఆయన ముఖం చూస్తే నవ్వు ముఖం. వెంటనే గుర్తించింది ఇక్కడ శుభమే జరిగింది, ఒప్పుకున్నాడు అని. అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుని వచ్చింది బ్రాహ్మణోత్తముడి దగ్గరికి. వచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణుడు అంటాడు, మెచ్చే భవద్గుణోన్నతి కమేయ ధనాదులనిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల గడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమున్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు వరించే కన్యక. చెప్పాడు వార్త. ఒక వార్త అంటే ఎదురు చూసే నిరీక్షిస్తూ ఉండేటటువంటి వాళ్ళకి వార్త ఎలా చెప్పాలో మనకి అగ్నిజ్యోతన బ్రాహ్మణుడు చెబుతాడు. మరొక నాడు త్రేతాయుగంలో రామచంద్రుడు సీతాదేవి యొక్క వార్త ఎవరు చెబుతారా అందరూ వచ్చేసారు. ఒక్క హనుమ మాత్రమే ఉన్నాడు. హనుమే చెప్పగలడు అని నిరీక్షిస్తున్నప్పుడు కూడా ఆనాడు దృష్టామయా సీత అని సంస్కృతంలో చూచితి సీతమ్మను అని చెప్పాడు. అలానే ఇవాళ అగ్నిజ్యోతన బ్రాహ్మణుడు మెచ్చే అని 2 అక్షరాల్లోనే మొత్తం అంతా ఆమెకు తెలిసేట్టుగా వివరించి చెప్పాడు. నీ యొక్క గుణాలను, నీ యొక్క భావాలను ఆయన మెచ్చుకున్నాడు. అంతేకాదు ఆనందంతో నాకు ధనాదులను ఇచ్చాడు. అంతేకాదు తాను వచ్చాడు అన్నాడు. బ్రాహ్మణోత్తం నువ్వు వెళ్ళవయ్యా, నేను తర్వాత వస్తానులే అని అనలేదండి. ఆ బ్రాహ్మణుని శ్రీకృష్ణుడు తన రథంలోనే కూర్చుండబెట్టుకొని అన్నా వాళ్ళతో చెప్పి, ఇదిగో ఆమె నాకు కబురు చేసింది, అంచెని నేను వెళుతున్నాను, ఆమెను తీసుకురావడానికని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడితో సహా. అది ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు చెబుతున్నాడు, తాను వచ్చాడమ్మా. వచ్చినటువంటి అతడు
ఒక జరాసంధుడు కాని లేదా అతడు ఒక శిశుపాలుడు కాని ఎవరెవరు రాక్షసాధములు ఎదురై వచ్చిన సురాసురులు దేవతలు గాని రాక్షసులు గాని ఎవరు ఎదురొచ్చినా వాళ్ళందరినీ ఓడించి నిన్ను తీసుకువెళ్ళి రాక్షస వివాహం సాంప్రదాయంలో నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడమ్మా. నీవు ఇంతకాలం చేసినటువంటి పూజా ఫలం ఫలించే శుభ ఘడియ వచ్చింది. అందుచేత నీ జన్మ ధన్యమయ్యింది. నీ కోసం నేను వార్త తీసుకువెళ్ళి చెప్పి మరలా నీకు నేను చెప్పడంలో నా జన్మ ధన్యమయ్యింది. బ్రాహ్మణుడి యొక్క జన్మ దేని కోసము అంటే ఈ లోకంలో వ్యక్తుల యొక్క కళ్యాణం, సమాజం యొక్క కళ్యాణం, లోకము యొక్క కళ్యాణం జరిపించడమే బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. తద్వారానే ఆ బ్రాహ్మణ జన్మ, ఆ బ్రాహ్మణ వాక్కు, వారు నేర్చినటువంటి వేదం అంత సత్ఫలితాన్ని ఇవ్వగలదు. అంచేత బ్రాహ్మణోత్తముడు చెబుతూ ఉంటే అప్పుడు వైదర్భి అంటుంది. అంటే విదర్భ దేశపు రాజు యొక్క కుమార్తె కాబట్టి వైదర్భి. జలజాతేక్షను తోడి తెచ్చితివి, నా సందేశము చెప్పిన నిలువం పెట్టితివి. ఎవరికైనా మనం ఒక పని అప్పచెప్పినప్పుడు అది వాళ్ళు సాధించినప్పుడు విజయాన్ని మనకి కలిగించినప్పుడు వారి పట్ల కృతజ్ఞత చెప్పొద్దండి. అందున బ్రాహ్మణోత్తముడాలి, అందున తాను కోరుకున్నటువంటి కార్యం నెరవేర్చి వచ్చినటువంటి వాడాయి. అందుకని జలజాదేక్షను తోడి తీసుకొచ్చావు, నా సందేశాన్ని ఆయనకు చెప్పావు, నా ప్రాణాల్ని నిలవబెట్టావు. ఇదంతా నీ కృప హే బ్రాహ్మణోత్తమ. అటువంటి నీ వంటి పుణ్యాత్ములకు నేనేం చేయగలను? నా దగ్గర ఏమున్నదని ప్రత్యుపకారం, నాకెంత ఉపకారం చేసి నా ప్రాణాలు నిలబెట్టావు. లేకపోతే కాసేపట్లో నా ప్రాణాలు పోయేవే, కానీ పోకుండా నిలబెట్టావు. అటువంటి నిన్ను నేను ఏమిచ్చి గౌరవించాలి? భూసురాన్మణి సద్బంధు చింతామణి, సత్యస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడితో నాకు బంధుత్వాన్ని కలిగించినటువంటి చింతామణివే నీవు. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతవే నీవు, ఆ దేవతలలో శ్రేష్ఠుడవే నీవు. అటువంటి నీకు నేను నమస్కారం అర్పించి ఏం చేయగలను? ఎందుకంటే ఎవరితో చెప్పకుండా చేసింది కాబట్టి. దాన్ని అంజలి, నేత్రములనే అంజలిగా చేసుకుని తాగుతూ ఉన్నారండి. ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి అంటున్నారు, తగు నీ చక్రి విదర్భరాజ సుతకు. మన రాణి ఉన్నదే, అక్కడ రుక్మిణీ మాత కూడా ఇప్పుడు సంతోషిస్తుంది. ఎందుకంటే వచ్చేసాడు కదండి, ఇక్కడ మనకి పక్కనే ఉన్నాడు అనుకోండి, అక్కడ వచ్చాడని తెలిసింది కాబట్టి ఆమె ముఖం ప్రఫుల్లమైనది. అందుకనే మంగళవాద్యాలు మోగిస్తూ ఉన్నారు. అక్కడ విదర్భరాజు యొక్క కుమార్తె తెలిసినటువంటి వాళ్ళందరూ మన రుక్మిణమ్మ సౌందర్యానికి తగినటువంటి వాడు ఇదిగో ఈ చక్రి, కానీ ఆ వక్రి కాదు. ఎవరా వక్రి? శిశుపాలుడు. ఆ శిశుపాలుడు కాదు, ఇదిగో తన చేత సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఈ చక్రి శ్రీకృష్ణుడు తగినటువంటి వాడు. తథ్యంబు, ఇది సత్యము సత్యము. అలాగే మన వైదర్భికి తగిన వాడు చక్రి అయితే చక్రికి తగినటువంటిది మన వైదర్భి అంటే రుక్మిణి. వీళ్ళిద్దరి దాంపత్యము ఈ లోకానికంతటికి కావలసి ఉన్నది. అందుకనే బ్రహ్మ నేర్పరి కదా, ఆ బ్రహ్మ చాలా నేర్పరి, తెలివైనటువంటి వాడు. వీరిద్దరికే రాసి పెట్టాడు. ఒకవేళ ఆయన రాసి పెట్టలేదా, మనం చేసినటువంటి మన పుణ్యమంతా ధారపోసి రుక్మిణి శ్రీకృష్ణులు దంపతులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారటండి. చూసారా? అంటే తగినటువంటి వాళ్ళు సమర్థులు. ఇద్దరు దంపతులైతే ఆ దంపతుల ద్వారా వాళ్లకు కలిగినటువంటి సంతానం కానీ, వాళ్ళ ద్వారా జరిగేటటువంటి ప్రయోజనం కానీ పరిమితంగా కాకుండా అపరిమితంగా అనంతంగా ఈ లోకానికి లభించాలి. అందుకని మన వాడు ఏంటి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. అందుకని ఇవాళ ఆ విదర్భ దేశ ప్రజలందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే, మా పుణ్యాన్ని ధారపోసి మా విదర్భిని అంటే రుక్మిణమ్మకు ఈ శ్రీకృష్ణుడికే పెళ్లి కావాలి, శిశుపాలుడితో కాదు సుమా అని అందరూ పలికారు. ఇక ఇప్పుడు రుక్మిణమ్మ చక్కగా అలంకృతమవుతుంది.
కట్టించుకుంటుంది. ఎందుకంటే అది వరకు చాలా ముభావంగా ఉంది, కృష్ణుడు రాలేదు, వార్త తెలియలేదని. ఇప్పుడు తెలిసి సంతోషంగా కంకణం కట్టించుకుంటుంది. ఇక ఆ పూజలన్నీ అయిన తర్వాత శ్రీకృష్ణుడికి ఏ రీతిగా తాను వార్త రాసిందో ఆ రీతిగానే తాను కళ్యాణానికి ముందుగా గణపతి పూజ అంతా అయిన తర్వాత కంకణాలకు కూడా పూజ చేసి, ఇదిగో ఈ కంకణం వరునికి వధునికి, అమ్మ రుక్మిణీదేవికి, స్వామి శ్రీకృష్ణ చంద్రునికి కంకణ ధారణ జరిగింది. ఎందుకంటే ఈ కంకణం లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణమే నా కర్తవ్యము అని స్వామి నిరూపణ చేస్తున్నాడు. స్వామి కోరుకుంటున్నాము, అందుకే నీకు ఈ శాంతి కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము అని దంపతులు ప్రార్థన చేస్తున్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇక అందరూ కలిసి రుక్మిణీ మాతను అలంకరించి గౌరీదేవికి మొక్కించడం కోసం అందరూ కలిసి వెళుతూ ఉన్నారు. ముందుగా సోదమానవ వంటి గాయకులు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి కూడా మంగళ వాద్యం, సన్నాయి వాద్యం ముందు వెళుతూ ఉంటే, ఆ తర్వాత మన చక్కగా బ్రాహ్మణోత్తములు, వేద పండితులు వేదాన్ని పఠిస్తూ ఉంటే అక్కడ కూడా పాఠక జనులు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు అభినందిస్తూ కొందరు వెళుతూ ఉంటే వారి మధ్యలో మందగమన రుక్మిణీ మాత యొక్క నడకను చూసి హంసలు ఓహో ఇలా నడవాలి కాబోసు, ఇంత వయ్యారంగా, ఇంత సౌకుమార్యంగా నెమ్మదిగా నడవాలన్నమాట అని అవి కూడా నడకలు నేర్చుకుంటూ ఉన్నాయట. అంతేకాదు ఈ మందగమని ఏం చేస్తుంది, ముకుందుని యొక్క చరణార విందములను తన డెందములో అంటే హృదయంలో, మనస్సులో కలుస్తూ వెళుతూ ఉన్నది. ఎక్కడికి వెళుతుంది, ఇందుధర సోదరి సుందరి. ఇందు చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు ఈశ్వరుడు. భాగవతంలో కూడా మనకి శివకేశవ భేదం లేకుండానే మనకి నిరూపణ అవుతుంది. అంచేత ఇవాళ విష్ణు భగవానుడి కళ్యాణం కాబట్టి శివాలయానికి వెళ్ళకూడదేమోనండి అనే భావం లేకుండా చక్కగా మీ ఈ ఉండ్రాజవరంలో ఉన్నటువంటి శివ కేశవ ఆలయాలకు దర్శించుకోవడం అయ్యింది. మన రాధాకృష్ణులు, రుక్మిణీ కృష్ణులు వెళ్ళడం కూడా అయ్యింది. అలాగే అక్కడ రుక్మిణమ్మ అమ్మ గౌరీదేవి యొక్క మందిరానికి వెళ్ళింది. వెంట ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి సలిలధారాధౌత చరణకరారవిందయై వార్చీ శుచియై గౌరీ సమీపంబునకు జనియే. అందరూ రుక్మిణీదేవిని ముత్తైదువులంతా తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆచమనం చేసి శుచిర్భూతయై గౌరీ సమీపంలో కూర్చుని భవానికి మజ్జనం అంటే అభిషేకం చేయించి, అభిషేకం తర్వాత గంధాక్షతలతో పూజలు చేసి, వస్త్రమాలాది భూషణాలను సమర్పించి అలంకరించి, ఆపై ధూపదీపాలు సమర్పించి నానావిధ ఉపహారములు. ఎందుకంటే ఈ రోజు తాము కళ్యాణం చేసుకోబోతూ ఉంది. లోక కళ్యాణం కోసం తాను కళ్యాణకారకులైన శ్రీకృష్ణ పరమాత్మను కళ్యాణం చేసుకోబోతుంది. అందుచేత అమ్మకు మంగళ గౌరికి రకరకాల ఉపహారాలను సమర్పించి, అమ్మకు కానుకలిచ్చి, దీపమాలికలు, అందుకని వాడి మనవాళ్ళు కూడా ముత్యాల హారతలు సిద్ధం చేస్తున్నారు. అలా అమ్మకు దీపమాలికలు మీరందరూ కూడా చేతులతో పట్టుకొని ఇస్తూ ఉంటారే, అప్పుడు హారతిచ్చి మొక్కుతుంది. అమ్మా కళ్ళు మూసుకుని మొక్కుకో అని ముత్తైదువులు అందరూ చెబితే రుక్మిణీదేవి ప్రార్థిస్తూ ఉంది.
చప్పట్లు కొడుతున్నారు? ప్రార్థన చేయమని మీకు వచ్చిన శ్లోకం కదా, పద్యం కదా, అవునా? మీకు వచ్చిందేనా? మీరు కూడా రుక్మిణిగా మంగళగౌరిని ప్రార్థించండి. అందరం ప్రార్థిద్దాం. జీవులందరూ రుక్మిణి కావాలండి. పురుషులు కూడా కావచ్చండి, డోంట్ వరీ. మీరు కూడా రుక్మిణిగా భావన చేసి, అందరూ జీవులమే కాబట్టి ఆ అమ్మను ప్రార్థిద్దాం. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుడనమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి గదమ్మ హరిం పతి సేయుమమ్మ హరిం పతి సేయుమమ్మ నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వశాంతి హరే దేవి నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. వధూవరులకు వస్త్రాలను సమర్పిస్తున్నారు. మీరు కూడా దర్శించండి. సమర్పిస్తున్న వారితో పాటు మీ మనస్సును కూడా జోడిస్తే మీరు కూడా సమర్పించినటువంటి వాళ్ళు అవుతారు. జయరాధేశ్వర. ముత్తైదులందరికీ ముత్తైదుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ప్రతి కన్యా వివాహానికి ముందు అనేటటువంటిది కూడా మనకి భాగవతం తెలియజేస్తుంది. ఆ బ్రాహ్మణ భార్యలు ముత్తైదులందరికీ కూడా ఉప్పుతో వండినటువంటి పిండి వంటలు, తీపి పిండి వంటలు, వీటితో పాటుగా తాంబూలాలు, అలాగే మెడలో వేసుకోవడానికి కంఠసూత్రాలు, అలాగే పళ్ళు, చెరుకు గడ, ఇవన్నింటినీ వాళ్ళకి ఇచ్చి
వాళ్ళ పాదాలను ప్రక్షాళన చేసి పారాణి పూసి నమస్కరిస్తే వాళ్ళందరూ రుక్మిణీదేవిని ఆశీర్వదించారట. అమ్మా, నీ కోరిక నెరవేరుగాక, నీవు అనుకున్నటువంటి వాడే నీకు భర్త అవుగాక అవుతాడు అని. గౌరీమాత కూడా రుక్మిణి యొక్క ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించినట్లుగా గౌరీమాత మెడలో ఉండే మాల నమస్కరిస్తున్నటువంటి రుక్మిణీమాత మెడలో పడిందండి. మనందరికీ కూడా తెలుసు, ఏదైనా దేవాలయానికి వెళ్తే పువ్వు జారింది అంటే నన్ను అనుగ్రహించారు ఆ దేవతలు అని మనం కూడా అనుభూతిని చెందుతూ ఉంటాం. అలానే రుక్మిణీమాత కూడా ఆశీస్సులు తీసుకుని ఇక వస్తూ ఉందటండి. మందిరం నుంచి బయటకు వచ్చింది. బయటకు వస్తూ ఉంటే తనను చూస్తున్నటువంటి రాజులు, ఎందరో రాజులు వచ్చారండి. రుక్మిణీదేవి అందాన్ని చూసేసరికంటే కళ్ళు చెదిరిపోయినవండి, కళ్ళు చీకట్లు కమ్మినవట. అయితే బయటికి వస్తున్నటువంటి మందగమన అన్న రుక్మిణీదేవి తన యొక్క విశాల నయనములతో ఎక్కడున్నాడో, పద్మ దళాయతాక్షుడు ఎక్కడున్నాడు అని వచ్చినటువంటి ఎదురున్నటువంటి రాజులందరినీ చూస్తుంది. రాజుల్ని చూడడం రాజు యొక్క అందాన్ని చూడడం కోసం కాదు, ఆ రాజులలో రాజు మహారాజు రాజాధిరాజు ఎక్కడ ఉన్నాడా అని శ్రీకృష్ణుడి కోసం చూస్తూ ఉందండి. ఎంతగా చూస్తూ ఉంటే ఆవిడ చూపులకు పాపం చూసిన వాళ్ళు కళ్ళు చీకట్లు కొందరు పడిపోయారు, కొంతమంది మూర్ఛే పడిపోయారట. అంటే ఈమె యొక్క అందాన్ని చూసి ఎలా ఉంది మీ అందరికీ తెలుసు, ఒక మేఘం ఉరుగుతుంది, వెంటనే ఒక మెరుపు మెరుస్తుంది. మెరుపు మెరిస్తే మన కళ్ళు జిగేలమంటే చీకట్లు కమ్ముతాయి. అలా మెరపు వంటి కాంతి కలిగినటువంటి రుక్మిణీ మాత యొక్క శరీర సౌందర్యాన్ని చూసి పరరాజులందరి యొక్క కళ్ళు చీకట్లు కమ్మినయట. ఇక తల్లి వస్తూ వస్తూ ఉంటే ఎంతలో చూశాడు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుణ్ణి రుక్మిణి కూడా చూసింది. ఏది కృష్ణుడు వస్తున్నాడా? రమ్మనమ్మ, కృష్ణ రావచ్చు. వస్తున్నటువంటి కృష్ణుడి యొక్క ఆ నెమలి ఈకను చూసింది దూరంలో ఉన్నటువంటి రుక్మిణి. ఆమె రథంలో వస్తున్నాడు, ఇలా మధ్యలో నుంచి కృష్ణుడు దొంగచాటుగా వెళ్ళాడని అనుకుంటాము. తాను రథాన్ని అధిరోహించి వచ్చాడు. అందరూ చూస్తూ ఉండగానే బలో శ్రీకృష్ణ భగవానికి, బలో శ్రీకృష్ణ అంటే ఇక్కడి నుంచి దూకితే పడిపోతుందని అనుకున్నట్టు జాగ్రత్తగా పైకి వస్తున్నాడండి ఈ కృష్ణుడు. ఆ వేళ ఆ కృష్ణుడు నడిచి వస్తూ ఉన్నటువంటి ఆ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టి తీసుకుని వెళుతూ ఉంటే రాజు అందరూ అలా అవాక్ అయిపోయి చూస్తున్నారండి. ఏమిటి, ఎంతలో వచ్చాడు ఈ నల్లవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? పాపం రథం ఎక్కడానికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడని అందరూ అనుకునే లోపుగానే ఒక్కసారి తాను చెయ్యి పెట్టి రథంలో కూర్చుండబెట్టి రుక్మిణిని శంఖం పూరించాడండి. అది మన స్వామి యొక్క ప్రతాపం. మీలాగా నేను దొంగతనంగా తీసుకుని పోవటం లేదు, ఈమె నాకు తగినటువంటిది, ఈమె నా సొమ్ము, నా హక్కు అని చెప్పి నేను తీసుకుని వెళుతున్నాను, దమ్మున్నవాడు ఎవడైనా రావచ్చు అని శంఖాన్ని పూరించాడు. రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడు. అందరూ వెంబడించారు. శిశుపాలుడు పాపం కూర్చుని ఏడుస్తున్నాడండి. అయ్యో ఇదేమిటి ఈ నల్లవాడు, జరాసంధ నీవేమన్నావు, ప్రహర్షగిరిని దగ్ధం చేసినప్పుడు బలరామకృష్ణులు కాలిపోయారన్నావు, ఇదేమిటయ్యా ఇలా అబద్ధం చెప్పావు, తీరాయని పెళ్లి చేసుకుందామని పెళ్లి కొడుకునై వస్తే నా పిల్లని కాస్త వాడెవడో తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలాగా అంటే, నువ్వు ఏడవకయ్యా, ఎప్పుడు నువ్వు ఏడుకు, మాకు పేరు పెట్టుకున్నందుకు పేరు తగినట్టుగానే ఏడుస్తూ ఉంటావు, ఏడవద్దని శిశుపాలుని విడిచిపెట్టి జరాసంధాతులు వెళ్ళారు. దానిలో రుక్మి కూడా రథాన్ని అధిరోహించి అడ్డదారిని వెళ్లి శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని ఆపు చేశారు. ఆపు చేసి యుద్ధం చేద్దామన్నారు. చేశారండి. వారు వీరు అందరూ కలిసి యుద్ధం చేస్తే ఆ యుద్ధం చాలా సేపు జరిగింది. ఇక చివరికి రుక్మి యొక్క రథాన్ని
విరగ్గొట్టి రథంలో ఉన్నటువంటి రుక్మిణి చెయ్యి పట్టి సంహరించడానికి ఖడ్గం ఎత్తితే రుక్మిణీదేవి వచ్చి, హే నాథ, నాకు భ్రాతృభిక్ష పెట్టాల్సింది. ఎంతైనా అతడు నా సోదరుడు కదా, కళ్యాణ సమయంలో ఇలాంటి కార్యం చేయతగునా? నీవు వీరుడివి, అంతేకాదు క్షమించగలిగినటువంటి ఔదార్యం ఉన్నటువంటి వాడివి అని రుక్మిణీదేవి ప్రార్థిస్తే, పాపం అయినా కొత్తగా పెళ్లి చేసుకోవడానికి చేపట్టిన కన్య కోరితే ఏ మగాడు కాదంటాడు. వెంటనే దాన్ని సరే అని అతడిని విడిచిపెట్టకుండా ఆ రుక్మికి సగం మీసం సగం జుట్టు గురిగించి విడిచిపెట్టాడండి. అలా విడిచిపెట్టిన రుక్మి వెనక్కి వెళ్ళాడు. ఇక బలరామకృష్ణులు రుక్మిణిని వారి ద్వారకకు తీసుకుని వెళ్ళాడు. ద్వారకకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఓ వైభవమే వైభవం. ఏ రకంగా మనకి ఇక్కడ చక్కగా మండపాన్ని ఏర్పాటు చేశారో, ఆ యాదవేంద్ర నగరం సమారబ్ధ వివాహ కృత్యం ప్రవర్తమానమని గీత వాద్య నృత్యములతో ప్రతి గృహము అలంకృతమైనటువంటి విలసిత అశేష నర నారీ వర్గముతో పరిణయ మహోత్సవంలో అందరినీ ఆహూతులైనటువంటి రాజులు, మహీపాలులు, గజఘట గండ మండల తాపస లింగారాసిక్త మార్గములు, ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రమ కదలిక కర్పూర కుంకుమాగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబులు, విభూషిత సకల గృహ వేదిక కవాట పేహళి స్తంభాలు ఇలా చిత్ర విచిత్రంగా అలంకరింపబడినటువంటి రత్న తోరణాలతో విరాజితమానమై ఉన్నది. అటువంటి ఆ సమయంలో ఇప్పుడు ఆశ్చర్యం, మరి రుక్మిణికి కన్యాదానం ఎవరు చేస్తారు? శ్రీకృష్ణుడు అన్నాడు, ఎవరు చేయనక్కర్లేదు, నేనే చేసుకుంటాను అని. ఎందుకంటే అతనికి ఎవరు కావాలి? తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, అత్త అవసరం లేదు, మామ అవసరం లేదు, అతనికి భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు. కానీ ఈ లోకం కోసం, లోకానికంతటికి ఆనందం కలిగించడం కోసం ఆయన కూడా కళ్యాణం చేసుకుంటున్నాడు. అయ్యా, ఇప్పుడు కన్యాదానం చేయండి. ధ్రువ కీర్తిన్ హరి పెళ్లియాడే నిజ చేతో హారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి. అతడు పెళ్లి ఆడుతూ ఉన్నాడు. హే పరీక్షం చక్రవర్తి, ఆ వైభవమే వైభవము. ఆ వైభవం చూడ్డానికి ఎందరెందరో రాజులు రారాజులు వచ్చారు. కైకే రాజానికి కురు రాజ్యం నుంచి యదు విదర్భ కుంతి మొదలైనటువంటి నరేంద్రులందరూ కూడా పరమానందంతో వచ్చారు. కొందరు అక్కడ ఏడుస్తూ అక్కడే ఆగిపోయారు. ఇక్కడ నవ్వుతున్నటువంటి రాజులు కూడా ఎందరో ఉన్నారు. వారందరి మధ్యంలో హరితరంగున రుక్మిణి నరుడుగా కొని వచ్చి, హరితరంగున రుక్మిణి నరుడుగా కొని వచ్చి పెండ్లియాడుట విని దుష్కర్మ కృత్యమనుచు వెరరందిరి రాజులు రాజసుతులు దుక్కుల నెల్లన్. రాజులు అన్ని దిక్కుల్లో, దశ దిక్కులో కూడా అందరూ అనుకుంటున్నారట, ఆహా సాక్షాత్తు హరియే వెళ్ళి ఆ సిరిని తీసుకుని వచ్చి ఆ సిరిని వివాహం ఆడాడు అంటే ఇది ఎంతటి దుష్కర కృత్యం, ఎంత సాహసమో కదా, ఎంత వైభవమో కదా, ఆశ్చర్యమో కదా అని అందరూ చెప్పుకుంటున్నారటండి. అదిగో అటువంటి కళ్యాణం జరుగుతుంది, మనం కూడా వీక్షిద్దాం. ఉన్నది అనేది మనకి చెబుతారండి, అది వారు పఠిస్తున్నారు, శ్రద్ధగా వినండి. అది వింటే కూడా చాలా పుణ్యము. చెప్పండి. ఓం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అదానంద వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అజింత్య పరిమితి దధ్యా ప్రియమానస్య మహాజలోకమధ్యే
పరిబ్రహ్మాండానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తావ్యక్తమదహంకార పృథివ్యాపస్తేజో వాయురాగాదాద్యాం నేరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరాహశక్తి కూర్మానంతైరేవ తజష్టజగజోపరిప్రతిష్ఠితస్య లోకసప్తకస్య అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాఖ్య సప్తపాతాళస్యోపరితలే పుణ్యకృతాన్నివాస భోజసఖ్యత భోజనే భువర్లోకే జనోలోకే తపోలోకే సత్యలోకస్య ధూమాగే మహానాలాయమాన పనిరాజరాజశేషస్య సహస్రశీర్షపణాపణమండలమండితే ఐరావత పుండరీక వామన కుమదోన్యన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాకిద్దండే వృందాకందోత్కంభితే ఐరావత్య శోకవతి భోగవతి నైనవతి శుద్ధవతి గాంధర్వతి కాంచీవత్యలికావత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నేరవరుణవాయుభేరైశాన్యాద్యష్టలోకపాలపాలతే వివస్వత వరుణోపేంద్రపద్యన్యధాతృతృష్ట్రమసమాలినేంద్ర మిత్రకభూషారస్యేతి ద్వాదశాదిత్యై ప్రకాశతే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాత్యష్టాంగయోగ నిర్వహైః శ్రీయాజ్ఞవల్క వశిష్ఠ బాలకల్య విశ్వామిత్ర జమదగ్ని యక్షగాత్యాయన కౌన్యన్య సకౌతుమాంగేరస పారాశల్య వ్యాస వాల్మీక సుఖదౌనిక భరద్వాజకర సనకనందన సనస్సుజాత శ్రీయాజ్ఞవల్క నారదాది ముక్షుమనిభిస్మరుతే లోకాలోకేన కలిగితే బలయాకార లవణ యక్షుసురాసత్పతిక్షీరాది లంబోది విరావతే జంభూ ప్లక్ష శాల్మలి కుశప్రపంచ శాఖపుష్కరాక్షేతి సప్తద్వీపసమన్వితే మహేంద్రమాయ దయహదత్తి విజయ పారయాత్ర హిమశైల హిమకూట నిశిదాచల స్వేదాచల శృంగవందఖే మహశైల్య విరాజితే మతంగ మాతంగ మాల్యవంత కిష్కింద హిరణ్య శృంగ పుంజ మహానగర సమన్వితే దక్షిణే కర్మభూము భద్రకాశ్రమే చంపకారణ్యే యక్ష్వారణ్యే హేమసారణ్యే పుణ్యారణ్యే సౌగంధగవనే కులమేరో దక్షిణ దిగ్భాగే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ బంగాళ కాన్యముందం సాన్నవభోజ గురుగాంధార విదర్భ విజయ మర్భర కైకయ కోసల గంగన ముంగన మత్స్యమగర సైంధవ పార్శ్వగ భూత్యరయవన జాలాంధ్రేక దేశ భాషా విజయ భూమి బాలాది లోకాలోకేన జలయతే బలయాకార లవణ యక్షుసురాజక్షీరాజంభోజగణావతే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తేన భూమి మధ్యే శ్రీకృష్ణా గోదావరి భీమదేవే తుంగభద్రా మలాబారే జన్మన్వతే వేత్రవతే వేగవతే కౌశకే కండకే సర్యో సర్వమాపార్యనేత పుణ్యనదీ విరాజితే అయోధ్యా మధురామాయ కాశీ కాశ్యమందిక ప్రేత్వారావతే దేవ సప్తేతే మహాముక్తి ప్రశస్తయతే దానందికావగల జాతిపున్నాగ అస్మిన్ వర్తమాన వివహారగజాంధ్రమానేన శ్రీ ప్రభవాది సృష్టి సంవత్సరాణా మధ్యే శ్రీ విరోధనామ సంవత్సరే ఉత్తరాయణే సుశరృతో బాలవనమాసే కృష్ణపక్షే అద్య మృదువిద్యాయాం దుఃవాసరాః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయావంగన విజేతన విశిష్టాయాం త్వం లోకకళ్యాణదాసిత్యర్థం శ్రీ రుక్మిణీ కళ్యాణ మహోత్సవాంగత్వేన సాలంకృత కన్యాదానమహం కరిష్యే. సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. అలంకరింపబడినటువంటి కన్యను నేను దానం చేస్తూ ఉన్నాను. ఇలా దానం చేస్తేనట అన్ని పుణ్యాలలో కల్లా గొప్ప పుణ్యమట. అందుకని కన్యాదానం అంటూ చేస్తే తర్వాత ఏ ఇబ్బందులు వచ్చినా తల్లిదండ్రులకు పుణ్యం వస్తుంది అని కన్యాదానం చేయడం ప్రతి తల్లిదండ్రి కూడా. వధువుని వరుడు, వరుని వధువు చూసేటటువంటి చూపుల ద్వారానే దీన్నే దృగ్దీక్ష అని శాస్త్రం చెబుతుంది. అది ఒక వధువు వరులకు మచ్చ ఎలానో అలాగే గురు శిష్యులకు కూడా మచ్చ అలా. ఈ దృక్కు ద్వారానే, దృష్టి ద్వారానే మన మనసులో ఉండేటటువంటి ఆ ప్రేమ, అభిమానము మహాలక్ష్మిగా భావన చేసి
కన్యాదానం చేస్తారు. కానీ ఇవాళ మన ఈ దంపతుల యొక్క సౌభాగ్యం ఏమిటంటే భావన చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు మహాలక్ష్మి అయినటువంటి రుక్మిణి మాతను కన్యగా, వారి కన్యగా దానం చేస్తున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కన్యాదానం చేస్తున్నారు. స్వామి యొక్క పాద పద్మాలను ప్రక్షాళన చేశారు. వయస్సులో చిన్నవాడైన అల్లుడికి పాద ప్రక్షాళన చేస్తారు అత్తమామలు. కానీ మునీశ్వరులు తమ హృదయాలలో ధరించారో అటువంటి పాదములను, అవి బ్రహ్మ పదము, అటువంటి బ్రహ్మ పాదములను ప్రక్షాళన చేసి తమ యొక్క కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవిని దానం చేస్తున్నారు, కన్యా దానం చేస్తూ ఉన్నారు. ఇంకా స్వామి ముందుగానే చూసేశాడు. కానీ తాను చూడలేదు ఎవరిని, ఏ జీవిని చూడలేదు, ఏ రుక్మిణిని చూడలేదా, ముందుగానే చూశాడు. కానీ మనందరి విందు కోసం, మన అందరి కనుల విందు కోసం ఆయన కూడా మధ్యలో వస్త్రాన్ని పెడితే కానివ్వండి, ఎందుకు కాదనాలి అని స్వామి చూస్తున్నాడు. అమ్మ పాపం సిగ్గుతో తల దించుకుంది. తల దించినటువంటి రుక్మిణి మాతను శ్రీకృష్ణుడు ఓరగా చూస్తూ ఉన్నాడు. ఓర చూపులు చూడగలిగినటువంటి అలవాటు మన స్వామికి బాగా ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. ఓర చూపులు ఏమిటి, దోర చూపులు, చోర చూపులు కూడా బాగా తెలుసు. ఎందుకంటే రుక్మిణిని దూరంగా ఉండగానే భరించాడు, మనస్సును హరించాడు. మనస్సును హరించినటువంటి చిత్త చోరుడు ఇవాళ నిజాన్ని ఏకం చేయగలిగినటువంటి ఒక శక్తి జీలకర్ర బెల్లానికి ఉంది. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ దానిలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి సంయోజనంలో జరిగేటటువంటి ప్రియమేమని శుభ ముహూర్తము. అలాగే శ్రీకృష్ణచంద్రుడి యొక్క శిరస్సు మీద అమ్మ రుక్మిణీ మాత యొక్క శుభ హస్తం, అలానే స్వామి యొక్క శుభ హస్తం రుక్మిణీ మాత శిరస్సుపై ఉంచారు. అదిగో మనందరికీ కూడా, మనందరి శిరస్సుల మీద స్వామి తన యొక్క మంగళ హస్తాన్ని, దివ్య హస్తాన్ని, పద్మహస్తాన్ని ఉంచాడు. అందుని స్వీకరించు నా ఈ బ్రతుకుని అని రుక్మిణీ మాత చెబుతూ ఉంటే, అవునవును మీరంతా నా వాళ్ళే, మమై వంశ జీవలోకే జీవభూత సనాతన అని శ్రీకృష్ణ పరమాత్మ ఆమె యొక్క భావాన్ని ఆమోదిస్తూ, ఏకీభవిస్తూ ఆమెను తనదాన్ని చేసుకుంటున్నాడు. Thank you.
శ్రీకృష్ణ భగవానికి, బోలో శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ భగవానికి, బోలో శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ భగవానికి అన్నటువంటిది ఇద్దరిలో ఏకం చేయగలిగినటువంటి శక్తి జీలకర్ర బెల్లానికి ఉంది. అందుకని ఆ రోజే పెట్టుకోమన్నారు, రోజు పెట్టుకోమనలేదు. ఆ రోజు పెట్టుకున్నప్పుడు ఇద్దరి భావాలు వేరువేరుగా ఉంటాయి. ఆ ఒక్కసారి కలిస్తే ఆ జన్మాంతం 7 జన్మల వరకు కూడా కలిసి ఉండాలి, కలిసి ఉంచగలదు అనేది మనకి శాస్త్రము చెబుతుంది. మనకి అనుభవాలు కూడా చూస్తూ ఉన్నాము. అయితే పాపం శాస్త్రీయంగా చేసేటటువంటి వీటికన్నా మన వాళ్ళందరికీ వాటి మీద నమ్మకం లేక ఒకటి, తీరా ఆ వేళ మంగళసూత్ర ధారణ చేసిన మర్నాడే తీసి ప్రక్కన పడేయడాలు, ఆ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడితే కూడా అబ్బా ఎందుకు ఇదంతా జిగురు, ఉండరాజులో ఉన్న ఈగలు ఎక్కువ వాళ్తాయని తీసి పక్కకు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు ఒక శాస్త్రం ఎందుకు చెప్పిందో ఏమిటో అనేది మనం చేయగలిగితే అలా వైభవమే రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే రాజీవనేత్రి రుక్మిణీ దేవి లక్ష్మి స్వరూపిణి లావణ్యగాత్రి రాజీవనేత్రి రుక్మిణీ దేవి లక్ష్మి స్వరూపిణి లావణ్యగాత్రి కమలదలాక్షుడు కృష్ణచంద్రుడు కమనీయ రూపుడు కళ్యాణ కారకుడు కళ్యాణ వైభవమే శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే హరినే ప్రేమించి హరినే వరించిన హరినే ప్రేమించి హరినే వరించిన హిరణ్మయ రూపిణి హరినే క్షణి హిరణ్మయ రూపిణి హరినే క్షణి లోకములను ధరించ లోకేశ్వరేశ్వరుడు లోకములను ధరించ లోకేశ్వరేశ్వరుడు తిరువెన్నో ప్రసాదించ తిరుమురమున దాచినాడు తిరులెన్నో ప్రసాదించ తిరుమురమున దాచినాడు కళ్యాణ వైభవమే శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే ప్రకృతి మాత రుక్మిణీ దేవి ప్రకృతి మాత రుక్మిణీ దేవి పూర్ణ పురుషుడు కృష్ణచంద్రుడు ప్రకృతి మాత శ్రీ రుక్మిణీ దేవి పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడు ఈరురి ఏకతత్వమే ఈరురి ఏకతత్వమే లోక కళ్యాణ కారకము సర్వ చైతన్య నాయకము లోక కళ్యాణ కారకము సర్వ చైతన్య దాయకము కళ్యాణ వైభవమే శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ వైభవమే వైభవమే వైభవమే
కళ్యాణ వైభవాన్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు అయ్యయ్యో మాకు 2 కళ్ళు సరిపోవటం లేదు, ఎందుకని రుక్మిణిని చూస్తే కృష్ణుని చూడలేకపోతున్నారు, కృష్ణుని చూస్తే రుక్మిణిని చూడలేకపోతున్నారు, మరి ఇరువురు వేరా? కాదు కాదు, ఒక్కరే అయినా ఆ బ్రహ్మకు బుద్ధి లేదు, 2 కళ్ళే ఇచ్చాడు, ఒళ్ళంతా కళ్ళిస్తే ఎంత బాగుండేదో కదా అని ఆనాటి విదర్భ ఆనాటి ద్వారకలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ ఎవరండి? శ్రీకృష్ణుడి వాళ్ళే. వీళ్ళంతా సంతోషంగా వీక్షిస్తూ ఉన్నారు. హే పరీక్షణ్ చక్రవర్తి, అనఘా ఆది లక్ష్మి అయిన రుక్మిణి తోడ, ఆది లక్ష్మి అయిన రుక్మిణి తోడ కళ్యాణమాడి సర్వలోకాలకు కళ్యాణము చేకూర్చే, శాంతి కళ్యాణము చేకూర్చే. మాంగళ్య ధారణకై ఆ మాంగళ్య పూజ జరుగుతూ ఉందండి. ఎందుకో తెలుసా? అది వరకు ఒక దారం, అది ఇప్పుడు పసుపు దారం. పసుపు దారం కాస్త గౌరీ పూజ చేసేసరికి గౌరీ యొక్క సర్వ మంగళత్వ శక్తి మంత్రం ద్వారా ఆ పసుపు తాడులోకి ప్రవేశిస్తుంది. అందుకని పూజ చేసి ఆ మంగళ సూత్రానికి పూజ చేసినటువంటి ఆ మంగళ సూత్రాన్ని అందరితో దర్శింపచేసి అప్పుడు మెడలో కంఠంలో ధరింపచేస్తారు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో ఒక మంత్రము, ఒక తంత్రము, ఒక యంత్రము, మూడింటి ద్వారా అక్కడ ఒక విశేషమైనటువంటి శక్తిని ప్రవేశింపచేస్తూ ఉన్నారు. అందుకని అది వట్టి సూత్రం కాదు, వట్టి దారం కాదు సుమా, పసుపు దారం. ఏ పసుపు? అది మనం అనుకునేటటువంటి కేవలం పసుపు మాత్రమే కానే కాదు. ఆ పసుపులో కూడా ఇవాళ మనకి యాంటీసెప్టిక్, ఒక క్రిమి సంహారక శక్తి ఉన్నది పసుపులో. అంత మాత్రమే కాక మంగళ స్వరూపిణి, సర్వమంగళైనటువంటి ఆ మాతను స్మరించి ఆ మంత్రంతో అక్కడ పూజ చేస్తూ ఉన్నారు. మరి ఆ సూత్రాన్ని ఒక వరుడు ఒక వధువు మెడలో ధరింపజేయబోతూ ఉన్నారు. ఎందుకండి? మగవాడు ఆడదాని మెడలో కట్టడం ఎందుకు? నేను కూడా కొంత ఆలోచించాల్సి వచ్చింది. నిజమే కదా, ఎవరికి ఆలోచన రాలేదేమిటి? మగాడు ఆడవాళ్ళ మెడలో కట్టి బజారంతా తిరిగి వస్తున్నాడు, కట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వంట చెయ్యవయ్యా మహానుభావ అని చెప్పి వీళ్ళు కూడా ఊళ్ళో ఎలవచ్చు కదా, తిరగొచ్చు కదా అని అనిపించి, ఒక్కసారి నాయన మీరు చక్కని ప్రశ్న వేశారు, అది ఒక్కసారి ఆలోచిద్దాం. శాస్త్రం మనకి ఎందుకు చెప్పిందో, అలాగే ఎందుకు చేయించిందో, మరి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇది మనకి అందుతూ ఉన్నటువంటి వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం కదా అని మేము ఆలోచించి చెప్పింది ఏమిటి అంటే, స్త్రీ మెడలో అది ధరింప చేయడం వల్ల అక్కడ మనకి చెబుతారు, మాంగళ్యం తంతునా నేనా అనేన మాంగళ్య తంతునా. ఇదిగో ఈ మంగళ సూత్ర దారంతో మమ జీవన హేతునా, నేను పురుషుణ్ణి ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నా జీవితానికి కారకమైనటువంటి ఈ సూత్రాన్ని నీవైతే మెడలో ధరించి నీ హృదయంలో నన్ను ఉంచుకొని భద్రంగా దాచుకుంటావు కాబట్టి నా జీవితం, నా భద్రత నీ చేతుల్లో ఉంది అని పురుషుడు స్త్రీ మెడలో ధరింపజేస్తాడు. మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే. అక్కడ ఒక పురుషుడు కడితే మమ జీవన హేతున అంటాడండి. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి మాత మెడలో పడుతున్నాడు అంటే ఆయన జీవన కారకంగా కాదు, లోక కళ్యాణ హేతున. లోకానికంతటికీ కళ్యాణం కలిగించాలి కాబట్టి నేను నిన్ను కళ్యాణం చేసుకుంటున్నాను. ప్రకృతి రుక్మిణి, ప్రకృతి పురుషుడు వేరు వేరుగా ఉంటే ఈ లోకానికి ప్రయోజనం కలగదు. ఇవి రెండూ కలగాలి. ప్రతి చోట శివశక్తులు, పదార్థము శక్తి
మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇవి రెండూ ఉన్నటువంటి వాటిని ఈ మంత్రం ద్వారా ఈ తంత్రం ద్వారా ఒక్కటి చేసి ఇద్దరిలో ఉండేటటువంటి శక్తిని జాగృతం చేసి ఈ లోకానికి వాళ్ళు ఉపయోగపడాలి. అందుకని లోక కళ్యాణ హేతున ఒక రాముడు సీతమ్మను పరిణయమాడిన, ఒక శ్రీకృష్ణుడు రుక్మిణీ మాతను పరిణయమాడిన, సాక్షాత్తు పరమశివుడు పార్వతీమాతను పరిణయమాడిన ఈ శక్తి పదార్థముల యొక్క సమ్మేళనము, ప్రకృతి పురుషుల యొక్క తత్వ సమ్మేళనము. అంతేగాని సామాన్యులుగా అందరూ అనుకునేటటువంటి కేవల ఇంద్రియములో దేహములో యొక్క సమైక్యత కానీ కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. ఇదిగో ఇలాంటి ఒక చక్కని శుభప్రదమైనటువంటి కళ్యాణకరమైనటువంటి ఆ మంత్ర తంత్రముల ద్వారా ఆ సమైక్యత సిద్ధిస్తుంది. అందుచేత కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆయన అంటున్నాడు, నీ మెడలో నేను కట్టేది దేనికోసమంటే నా జీవితం భద్రంగా ఉండాలి. మరి నీవు మాత్రం 100 ఏళ్ళు జీవించు అంటే ఆవిడ 100 ఏళ్ళు జీవిస్తే ఈయన కూడా 100 ఏళ్ళు జీవిస్తాడండి. మరి అదే మనం రివర్స్ లో ఆలోచించామనుకోండి, మగాడు మెడలో పెడితే ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు అనుకోండి. ఇంకా మీరు తీస్తే అప్పుడప్పుడు బాత్రూమ్ లో తీస్తాడని ఎక్కడో వేరే చోట తీయరండి. పురుషుల వైపు ఇలా జరిగిందనుకోండి, జరిగితే స్త్రీలంటే కాస్త ఏదో బాత్రూమ్ లోనో లేకపోతే ఎక్కడో బెడ్రూమ్ లోనో పెట్టుకుంటారు. అదే మగాళ్ళైతే ఆ మంగళసూత్రాన్ని ఎక్కడ పడేస్తారో తెలియదు. అంతేకాదు పురుషుడు ఏ దేశాలకు తిరుగుతూ ఉంటాడు, కానీ స్త్రీ తన భర్త ఏ దేశాలు తిరిగినా తాను ఉన్న చోట ఉండి అతని రక్షణ కోరుతుంది. తన భర్త యొక్క ఆయుష్, తన పిల్లల యొక్క యోగక్షేమాలు ఎన్ని సక్రమంగా ఉండాలి అని మెడలో ధరించి ఉన్నటువంటి ఆ మంగళ సూత్రాన్ని గట్టిగా పట్టి మంగళ గౌరిని ప్రార్థిస్తుంది. తద్వారా ఈమెను సుహాసిని కాదండి, సువాసిని. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. చాలా మంది దగ్గర సుహాసిని పాపం సినియాత్మను కీర్తిస్తూ ఉంటారు. సువాసిని ఎవరి యొక్క మెడలో ఈ మంగళ సూత్రం ఉంటుందో వాళ్ళు సుష్టుం వాసిని శోభనం వాసిని, ఒక మంగళకరమైనటువంటి భావన వాళ్ళల్లో ఉంటుందని ఆమె సువాసినిగా సుమంగళిగా ఉండడం కోసమని ఇక్కడ మనకి మంగళ సూత్ర ధారణ జరుగుతుంది. అందరూ దర్శించండి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోక కళ్యాణం కోసం అమ్మ సాక్షాత్ ఆదిలక్ష్మి ప్రకృతి స్వరూపిణి, అష్ట ప్రకృతి స్వరూపిణి అయినటువంటి రుక్మిణి మాత మెడలో ధరించనున్నాడు.
మాంగళ్యం తంతునానేన లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యం తంతునానేన లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆశిస్తూ ఉన్నటువంటి శాంతికి ఇవాళ రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క కళ్యాణం చాలా శాంతంగా ప్రశాంతంగా సుందరంగా జరిగింది. మీరంతా రుక్మిణి శ్రీకృష్ణుడు అక్కడ ఏముంది విగ్రహాలు కదా అని మీరు అనుకుంటారేమోనని ఆయన విగ్రహమే కాదు అన్ని ఏమేమి మీకు సాక్షాత్తు ప్రత్యక్షంగా కూర్చున్నారు. రుక్మిణి శ్రీకృష్ణుడు వారికి కూడా ఇస్తే తలంబరాలు పోసుకుంటారు. వారి చేతికి ప్రత్యక్ష కళ్యాణం చూద్దామని మీరు అందరూ అనుకుంటే అక్కడ ఆయన మాత్రం ఎందుకు ఊరుకోవాలి? మంత్రం చెప్పండి అయ్యా.
కథామృత సంయోగాన్ని కలిగించినటువంటి పుణ్య దంపతులు మన శ్రీమాన్ కృష్ణారావు కృష్ణకుమారి దంపతులు. ఈ రోజు మన రుక్మిణి శ్రీకృష్ణుని యొక్క కళ్యాణం అయితే మన కృష్ణారావు గారి జన్మదినోత్సవం. వారి జన్మదినోత్సవము రుక్మిణి కళ్యాణ శ్రీకృష్ణ యొక్క కళ్యాణోత్సవంగా జరుగుతుంది అని మనం ఊహించలేదు. కానీ ఈవేళ అందరికీ కన్నుల పండుగగా బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. జీవుడికి బ్రహ్మకు వేరు కాదు సుమా, ఒక్కడే. అంతేకాదు ఈ శక్తి పదార్థములు వేరు కాదు, ఒక్కటే అని ముడి గట్టిగా, చాలా గట్టిగా, అదే మన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా చెబుతుంది. అయ్యా పురోహితుల వారు, అయ్యా అర్చక స్వామి, కుల పురోహితులు మీరే చాలా గట్టిగా వెయ్యండి ముడి. ఎవరైతే దేశం కోసం జీవిస్తారో, ఎవరైతే ఈ లోకం కోసం జీవిస్తూ ఉంటారో వాళ్ళ ముడి ఇంకా గట్టిగా ఉండాలి. ఎందుకని లోకానంతటి ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత వారిపై ఉన్నది కాబట్టి, లోక రక్షణ వారి కర్తవ్యం కాబట్టి. అంచేత మనకి ఇక్కడ రుక్మిణి శ్రీకృష్ణులకు కూడా బ్రహ్మముడి వెయ్యిస్తున్నారు మన ఈ బ్రహ్మగారు. అది వారి యొక్క బ్రహ్మత్వపు యొక్క గట్టితనం. స్వామి నవ్వుకుంటున్నాడు, అమ్మ కూడా చిరు చిరు నవ్వులు చిందిస్తుంది. సిగ్గుపోయింది. ఎంతవరకు ఎవరి గురించి ఏమి విన్నదో ఆ విన్నటువంటి తాను చూడుకొని రుక్మిణమ్మ చూడవచ్చు. స్వామిని చూస్తూ ఉంది. ఓ నల్లవాడట, ఆ నలుపు వేరే, అందరూ అనుకుని నలుపు వేరే, మా స్వామి నలుపు, మీ నలుపు గట్టి నలుపు కాదయ్యా, చాలా గట్టి నలుపు. ఏ రకంగా మేఘం వర్షిస్తూ ఉంటే ఆ నీరు అందరి మీద పడి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలా నీ యొక్క ఈ నీలి మేఘ రంగు కరుణను, ప్రేమను వర్షింపజేస్తుంది. అబ్బా నువ్వు వర్షింపజేసే వర్షంలో నేను తడిచిపోతున్నాను అని పాపం ఆమె ఉక్కిరిబిక్కిరైపోతుంది. వేరు కాదు సుమా, ఒక్కరినే మీకోసం వేరైనట్లుగా, వేరు చోట ఆవిర్భవించినట్లుగా మీ అందరికీ ఒక కమనీయమైనటువంటి ఒక మాధుర్య భావనను కలిగించామంటే మేము కొత్త వాళ్ళం కాదు, పాత వాళ్ళనే, అది వరకటి వాళ్ళని అనేటువంటి ఒక చక్కని కర్పూర మాలలు సమర్పించబడుతూ ఉన్నవి రుక్మిణి శ్రీకృష్ణులకు. మేము కన్యాదానం చేశారు. కానీ ఇవాళ సాక్షాత్తు లోకాధీశ్వరి అష్టలక్ష్మి స్వరూపిణి ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీ మాతనే సాక్షాత్తు శ్రీకృష్ణచంద్రుడికి కన్యాదానం చేశారు. ఆ అనుభూతితో, ఆ ఆనందంతో ఆ దంపతులిద్దరూ బ్రహ్మగారు చెప్పేటటువంటి ఆ మంత్రముల యొక్క సుస్వరంలో సుమధుర భావంతో కళ్యాణం చేశారు. ఇక ఈ కళ్యాణ దంపతులకు హారతిని ఇద్దాము. సంక్షిప్తంగా షోడశోపచార పూజ చేస్తున్నారు. ఇక ఇప్పుడు హారతి మనకి
శ్రీమద్ భాగవత 12 స్కంధాలలో 18,000 శ్లోకాలలో మనం దశమ స్కంధంలో పూర్వ భాగాన్ని పూర్తి చేసుకున్నాము. రుక్మిణి కళ్యాణ ఘట్టంతో మనలో ఉన్న రుక్మిణీ కృష్ణులకు కూడా మనం అన్నింటినీ భావనతో సమర్పించవచ్చు. భావనతో సమర్పించే వాటిని ఆయన చాలా ప్రేమగా ఇష్టంగా స్వీకరిస్తాడు. అంచేత మనందరం కూడా చేయవచ్చు. प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धादिमणि समर्पयामि नमस्कारान् समर्पयामि भोगे वरसकल्पोरे नागवलेन्द्रेण मुक्तराजोने समायुक्तं ताम्बूलं मृदूयितान् रुक्मिणे श्रीकृष्णमध्यदाभ्यो महामुखवासनार्थं ताम्बूलान् समर्पयामि मुखवासनार्थं ताम्बूलं समर्पयामि नीराजनम् हारतीयरे मंगल हारतीयरे हारतीयरे मंगल हारतीयरे
శ్రీ రుక్మిణి దేవికి శ్రీకృష్ణ పరమాత్మకు హారతీయదే మంగళ హారతీయదే హారతీయదే మంగళ హారతీయదే రుక్మిణీ దేవికి శ్రీకృష్ణునికి హారతీయదే మంగళ హారతీయదే నీలాంబరధారిణికి పీతాంబరధారికి నీలాంబరధారిణికి పీతాంబరధారికి హిరణ్యవర్ణ రూపిణికి నీలి మేఘ శ్యామునికి హారతీయదే మంగళ హారతీయదే హారతీయదే మంగళ హారతీయదే ప్రేమమయి శ్రీ రుక్మిణికి రాసమయుడు శ్రీకృష్ణునికి ప్రేమమయి శ్రీ రుక్మిణికి రాసమయుడు శ్రీకృష్ణునికి అష్టసిద్ధి ప్రదాయినికి అష్ట ప్రకృతి నాథునికి అష్టసిద్ధి ప్రదాయినికి అష్ట ప్రకృతి నాథునికి హారతీయదే మంగళ హారతీయదే హారతీయదే మంగళ హారతీయదే శ్రీ రుక్మిణి దేవికి శ్రీకృష్ణునికి శ్రీ రుక్మిణి దేవికి శ్రీకృష్ణునికి హారతీయదే మంగళ హారతీయదే హారతీయదే మంగళ హారతీయదే మంగళ హారతీయదే నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గోవిందా గో గోవిందా గో సాక్షాత్తు రుక్మిణి విష్ణుదేవుడు ఎందుకంటే భగవంతుడు అందరిలోనే ఉన్నాడు అందరిలో ఉన్నవాడిని చూడడం కోసమే అదిగో ఆ అందగాడు ఇక్కడ ఇద్దరిగా మనందరికీ కూడా కనిపిస్తూ మన ఈ మాంసపు చక్షువులకు కూడా పరమానందాన్ని కలిగిస్తూ ఉన్నాడు आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनम् वेद आयतनवान् रायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनम् वेद आयतनवान् भवति असौ वैतमन्नपामायतनम् आयतनवान् भवति यो
శతపథ ఆయతనం వేదతే చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ త్రేధానదానే వదం సమాలమస్య వాగ్మోషరే విష్ణారణాగానజ విష్ణాస్తత్రే స్వామిష్ణాస్యోరాజి విష్ణాన్ ధ్రువోసి వైష్ణవవాసి విష్ణావే త్వాత్ శ్రీరుక్మే శ్రీకృష్ణమూర్తే విదాభ్యో నమః వేదవేదోక్త సుగంధియ మంత్రపుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణం దానజానజ భావానే జన్మాంతరకృతాని చ దానదానముదస్వం పుణ్యోహం పుణ్యకర్మాహం పాదాత్మాదావసుందరః పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్యకామః వాహివాయంద్రయాదేవ శరణాగతవత్స అనగాదనం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్యాయ రక్షరక్షదేవాం ఆత్మరక్షణమస్కారం సమర్పయామి వ్రతాగ్రసావిష్ట్యాం మనసామృతార్థాం పద్భ్యాం బలాభ్యాం కర్మాభ్యాం ప్రణామోష్టాంగోచ్యతే నమస్కారం సమర్పయామి రాజ్యో వా సోమయతే దేవసువా వేదాని హవీగుం సుభవంతి ఏతావంతో వై దేవాన్ వాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనం పునః సుమర్తే రాజ్యాయ దేవసూరాజా భవతి ఓం శ్రీ రాధాకృష్ణపరబ్రహ్మణే నమః ఓం శ్రీ సాహస్రాత్మపరబ్రహ్మణే నమః ఛత్రం ధారయామి చామరేణ వీక్షయామి రత్నం దర్శయామి గీతం శ్రావయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి సమస్త రాజ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాధనే ధనం వేదిషతాం దేవి సర్వకామాన్ ప్రసిద్ధయే అమ్మా అమ్మా రమ్మా రమ్మా కాపాడ అమ్మా అమ్మా రమ్మా రమ్మా కాపాడ చూడాలమ్మా నువ్వే నువ్వే నా జర చూడాలమ్మా నువ్వే నువ్వే నా జర లోకంలోనే నీకై చూసి వేసారి లోకం వీడి వెంబడి గుడి వేసారి లోకంలోనే నీకై చూసి వేసారి లోకం వీడి
చేసుకోవాలా अस्मै नरः नरो वजासे वजासे दधाजनः दधाजनयतो आसीधारम्बाले आसीधैकासीधाः रम्बाले भानुना रम्बाले दिगम्बाले रामनस् श्रीमान भवान ब्रह्मायुरायुर्भवान धान्यं धनं वसुं बहुपुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः भगवान् योगीश्वरो जनक ब्रह्मोपदेश कृष्य श्रेष्ठ सर्वज्ञः आज्ञायन गुरुर्यातयतमोपनिषद्वाक्यनिधिः कोटि सूर्य प्रकाशो निग्रहानुग्रह समर्थः ब्रह्मपवित्रो महात्मा याज्ञवल्क्य प्रियन्तान् कृत्वा मूर्धन्विकसितरत्नसंज्ञमकरमोडमोनिकतो ज्ञानमण्डलो ततोऽस्तरारो श्रीलक्ष्मीनारायण शर्माणो दम्पतिर्भवादीति आयुष्मभ्यागो स्वस्ति జయరాధస్య చాలా సంతోషం. ధనం చాలా మందికి ఉంటుంది, జనం చాలా మందికి ఉంటారు. కానీ ఎంతమంది ధనం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు వినియోగపడుతుంది? ఎంతమంది జనం ఇలాంటి ధార్మిక కార్యక్రమాల కోసం సేవలు అందిస్తారు? ఆ సౌభాగ్యం ఇవాళ మన శ్రీమాన్ డాక్టర్ కృష్ణారావు గారికి, శ్రీమతి కృష్ణ కుమారి గారికి దక్కినందుకు ఈ ఇరువురి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఇవాళ వారి జన్మదినోత్సవ మన బ్రహ్మగారు కూడా స్వస్తి వేద వాచకాన్ని చెబుతూ ఆశీర్వదించారు. పెద్దలందరూ కూడా ఆ దంపతుల్ని ఆశీర్వదించారు. ఆ దంపతులిద్దరూ కలిసి మనకి లోక దంపతులను కూడా కళ్యాణం జరిపించి మరి దర్శనం చేయించారు. అటువంటి ఆ దంపతులకి మరొక్కసారి
మనందరి అభినందనలు. పొటెన్ క్లర్క్స్ అలానే భగవద్ ఆశీస్సులు, మా మంగళ శాసనాలు కూడా ఆ దంపతులకు తెలియచేస్తూ ఇది ఒక నిత్యోత్సవంగా, ఒక సంవత్సరోత్సవంగా, అయనోత్సవంగా, మాసోత్సవం ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ దంపతులిద్దరు కృష్ణద్వయాలండి, ఇద్దరు కృష్ణుడే, కృష్ణ కృష్ణ. అటువంటి కృష్ణద్వయము ఇవాళ అందరికీ, అందున విశేషించి ఉండ్రాజవరం మరి ఈ స్థలం యొక్క ప్రభావము వారి తల్లిదండ్రులకి, మీతో పాటు మాకు కూడా చెప్పేది ఇక్కడ మీరేమైనా మీతో పాటు మేము కూడా వింటున్నాము. చెప్పించేది శ్రీకృష్ణ పరమాత్మ పలికెడిది భాగవతమట పలికించు వికుంటూ రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుందుగాక పలుకగనేలా అని పోతనామాచులు వారు తెలియజేసినట్లుగా ఇవాళ చక్కగా పోతన భాగవతాన్ని వినిపింప చేద్దాము, విందాము. అందున విశేషించి ఇక్కడ శుభ ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేస్తున్నటువంటి 150 మంది పిల్లలందరికీ కూడా మన భారతీయ ధార్మిక వైదిక సంస్కృతి ఏమిటో వాళ్ళకి తెలియచేద్దాము. తెలియక మారిపోతున్నటువంటి అన్య మతానికి చేరిపోతున్నటువంటి వారిని అందరినీ ఈ రీతిగా మనం ఒక జ్ఞానాన్ని అందించి మన వైదిక ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళను వాళ్ళుగా నిలుపుదాము అనేటువంటి ఒక శుభ సంకల్పము. భగవద్ అనుగ్రహం లేకుంటే వారికి ఆ సంకల్పం కలగదు, కలిగినా నెరవేర్చలేవు. నెరవేరుస్తున్నా అది విజయవంతం కాలేదు. కానీ ఇవాళ విజయవంతం అవుతుంది అంటే ఇదంతా భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహానికి పాత్రమైనటువంటి ఈ దంపతులు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుదురుగాక అని మరొక్కసారి శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ మా అలసట అనిపించదు. మరి ఇది వాళ్ళకి ఎంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుందో మనమే చూద్దాం భవిష్యత్తులో. ఎందుకంటే మామూలు కర్మ కూడా వృధా కాదు, అలాంటిది సత్కర్మ వృధాగా పోతుందా? పోనే పోతూ ఈ సత్కర్మ యొక్క ఫలం సమైక్య ఆంధ్రను కోరుకునేవాళ్ళు, సమైక్య కుటుంబాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, సమైక్య జీవనం కోరుకునేటటువంటి వాళ్ళు, సమత్వ భావాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, సక్రమమైనటువంటి జ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, ఎంతమంది కోరికలు నెరవేర్చగలరు స్వామి, నెరవేర్చాలని అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జయ రాధేశ్యాం.